ఓం నమో వెంకటేశాయ. ఆండాల్ తిరువడిగళే శరణం. పరమ పవిత్ర ధనుర్మాస శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వాంతర్యామి శ్రీవారి సన్నిధిలో ధనుర్మాస ఉత్సవాలు. తిరుమల పెద్దజీయర్ మఠంలో పాసుర పఠనం. ఘనంగా శ్రీ కాలభైరవ స్వామి అభిషేకోత్సవం. భక్తుల దైవనామ స్మరణలతో మారుమ్రోగిన శ్రీకాళహస్తి. విశ్వశాంతి శ్రేయస్సును కాంక్షిస్తూ టీటీడీ ధార్మిక యజ్ఞం. అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం. అహోబిల క్షేత్రంలో వైభవంగా అధ్యయనోత్సవాలు. నృసింహుని సన్నిధిలో వేడుకగా దివ్య ప్రబంధ పఠనం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆండాల్ అమ్మవారు శ్రీవిల్లి పుత్తూరు క్షేత్రంలో పెరియాళ్వారుగా పేరుగాంచిన విష్ణు చిత్తులకు భూదేవి అంశగా సాక్షాత్కరించారు. శ్రీరంగనాథుడే తన భర్తగా భావించిన గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్మను పవిత్ర ధనుర్మాసంలో కాత్యాయని వ్రతంగా ప్రసిద్ధి చెందిన తిరుప్పావై వ్రతంతో సేవించి తరించింది. ఆ భాగవతోత్తమురాలు లోకానికి అందించిన మధుర కృష్ణ భక్తి పారమాత్మికమైన తిరుప్పావై పాసుర పఠనంతో తిరుమలగిరులు పరిమళిస్తున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం శ్రీ పెద్దజీయర్ స్వామివారి మఠంలో జియంగార్ల పర్యవేక్షణలో ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు భక్తి ప్రపత్తులతో పాసురగానం చేశారు. மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் பூதருவா நின்றனவும் ஈயினில் தூஷாகும் ஆண்டாள் திருப்படிகளே சரணம். ஸ்ரீயகாந்தாய கல்யாண நிதயே நிதயேர்த்தினாம் శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం ఉదయం బెంగళూరు వ్యాసరాజ మఠాధిపతి శ్రీ లక్ష్మీంద్ర తీర్థ స్వామీజీ దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం మఠాధిపతి శ్రీ లక్ష్మీంద్ర తీర్థ స్వామీజీ తన శిష్య బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
ఓం నగర్మాన్ పురుషాధనే నత్యానే నైకే అమృతత్వమానశో పరేణనాగన్నిహితం గుహాయాం యద్వాజతే తత్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాసయోగాశ్వద్ధలత్వాః సర్వో విజయపుండరీకం పరమధ్యస్థం తస్మిన్ యంతస్తలుపాదినవ్యం యత్త మహేశ్వరః. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామివారి దేవాలయంలో పగల్పత్తు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు బంగారు ఆభరణాలు, పచ్చలు, కెంపులతో కూడిన హారాలు, పుష్పమాలలతో స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చారు. భాజా భజంత్రీల నడుమ ఆలయ ఆవరణలోని బేడా మండప ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా డిసెంబర్ 23వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తున్నామని టీటీడీ జేఈఓ సదా భార్గవి తెలిపారు. ఇందుకోసం తిరుపతిలోని 9 ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 90 కౌంటర్లను మంగళవారం జేఈఓ పరిశీలించారు. రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన జడ్పీ ఉన్నత పాఠశాల, ఇందిరా మైదానం, శ్రీనివాసం, విష్ణు నివాసం, శ్రీ గోవిందరాజస్వామి 3వ సత్రాలు, రామానాయుడు ఉన్నత పాఠశాల, ఎంఆర్పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలోని కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లను అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఆయా కౌంటర్ల వద్ద భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలు, త్రాగునీటి సౌకర్యం తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జేఈఓ సదా భార్గవి మాట్లాడుతూ డిసెంబర్ 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్లను నిరంతరాయంగా జారీ చేస్తామని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఏదైతే మనము ఈ నెలలో అతి ముఖ్యమైన ఈవెంట్గా పరిగణిస్తున్నామో వైకుంఠ ఏకాదశి 23వ తారీఖున ప్రారంభం కాబోతున్నది. కాబట్టి భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకునే విధంగా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఒక 9 లొకేషన్లలో 90 కౌంటర్లు ఓపెన్ చేసి 22వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఈ యొక్క కౌంటర్ని ప్రారంభించడం జరుగుతుంది. దానికి కావాల్సిన వెసులుబాట్లు కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, భక్తులు ఇబ్బందులను దృష్ట్యా పెట్టుకొని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా తయారు చేయడం జరిగింది. అదే కాకుండా దూర ప్రాంతాల నుంచి పిల్లలతోనూ, పెద్దలు వయసు పైబడిన వాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఇట్లా చాలామంది వస్తారు. కాబట్టి వాళ్ళకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ, అట్లాగే ఫుడ్ ఫెసిలిటీస్ని కూడా సమన్వయం పరచుకొని ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ లొకేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని భక్తులకి అందజేసే విషయంలో ఒకటి ముఖ్యంగా భూదేవి కాంప్లెక్స్, రామచంద్ర పుష్కరిణి, అలాగే జీవకోన, తర్వాత శ్రీనివాసం, విష్ణు నివాసం, ఎంఆర్పల్లిలో ఉన్న స్కూలు, రామానాయుడు స్కూలు, తర్వాత మన సెకండెన్సీ, ఇట్లా అనేక ప్లేసుల్లో లోకల్ని దృష్టిలో పెట్టుకొని అలాగే బయట నుంచి ప్రాంతాల నుంచి బస్సు ద్వారా వచ్చే ప్రయాణికులకి, ట్రైన్ ద్వారా వచ్చే ప్రయాణికులకి అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా 10 రోజుల పాటు ఇవ్వవలసిన 4 లక్షల పైచిలుకు టోకన్లు ఈ యొక్క 90 కౌంటర్లలో ఇవ్వడం జరుగుతుంది. భక్తులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని వారి వారి యొక్క ప్రణాళిక ప్రకారము వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నా. ఓం నమో వెంకటేష్. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు ముందుగా ఆలయ ఆవరణలోని శ్రీ కాలభైరవుని సన్నిధిలో గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, విభూది, పసుపు, చందనం తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు.
పూలమాలలతో కాలభైరవునికి అలంకరణ చేసి ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో అభిషేకం చేసి నివేదన హారతులు సమర్పించారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ సర్వమానవాళి శ్రేయస్సు కోసం బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులతో టీటీడీ ఎన్నో ధార్మిక ఆధ్యాత్మిక క్రతువులను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం యాగమండపంలో ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ను కొలువుదీర్చిన అర్చకులు వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో మంగళవారం ప్రాంతీయ స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను టీటీడీ డీఈఓ ఎం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రసిద్ధ నారసింహ క్షేత్రంగా విరాజిల్లుతున్న అహోబిల క్షేత్రంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అహోబిల మఠం 46వ పీఠాధిపతి ఆధ్వర్యంలో స్వామివారికి ఆరాధనలు జరిపి దివ్య ప్రబంధ పఠనం సేవాకాలం నిర్వహించారు. అనంతరం స్వామివారికి నూరుతెడ ఉత్సవం జరిపారు. అక్కారవడిసెల్ అనే ప్రసాదాన్ని స్వామివారికి నివేదించి మంగళహారతులు సమర్పించారు. సంప్రదాయ మేల్కొల్పులతో తిరునగరి ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామివారి ఆలయంలో తిరుపావై పాసుర ప్రవచనం ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా దీపారాధనలో పాల్గొన్నారు. అనంతరం ఆచార్య కె రాజగోపాలన్ ఆసక్తికరంగా వివరించిన తిరుపావై ప్రవచనామృతాన్ని ఆస్వాదించారు. ఏడుకొండలవాణి దివ్య చరణ సన్నిధానములో పద్మావతి సమేతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీచరణములలో సాష్టాంగ నమస్కారములు సమర్పించుకుంటూ ఈనాటి తిరుప్పావై వ్రతాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. మాయనై మన్ను వడమదురై మైందనై తూయ పెరునీర్ యమునై తురైవనై ஆயர் குலத்தினில் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்னனவும் తీయనిల్ తూషాగం చెప్పేలోరెంబావాయ్. అలాగే తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో నెల రోజుల పాటు ధనుర్మాస ప్రవచనాలు తిరుప్పావై పాసురగానం నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ విశేష కార్యక్రమంలో భాగంగా బుధవారం ఉదయం శ్రీమాన్ చక్రవర్తి రంగనాథన్ ధనుర్మాస విశిష్టత తిరుప్పావై పాసుర ప్రాముఖ్యతను వివరించారు. పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాస వ్రతాన్ని మనం ఆచరించుకుంటున్నాం.
భగవంతుని యొక్క అనుగ్రహ విశేషంతో 5వ రోజుకు ఈ వ్రతం చేరుకున్నది. పాశురాన్ని అనుసంధానం చేసుకుంటాం. మాయనై మన్నె వడమదురై మైందనై தூய பெருநீர் யமுனை துறைவனை ஆயர் குலத்திரில் தோன்றும் மணிவிளக்கை தாயை குடல் விளக்கும் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித்தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவான் நின்னணவும் தீயினில் தூஷாகம் செப்பு ஏலோரெம்பாவாய் ஆண்டாள் దివ్య తిరువడిகளே శరణం. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా నాగావళి నదీ తీరం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఇక్కడ కొలువుతీరి ఉన్న శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ కాలభైరవ స్వామి వార్లకు అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని సకల సుందరంగా కొలువు తెచ్చారు. పలు క్రతువులను వేడుకగా పూర్తి చేసి వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కార్తికేయుని కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు హరోంహర స్మరణలతో ప్రతిధ్వనించాయి. అపర దాసభక్తికి ప్రతీకగా నిలిచే భక్తాగ్రేసురుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో అద్భుతంగా అనుగ్రహించారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి అర్చకులు నిత్య ఆరాధనలు పూర్తి చేసి అభిషేకం నిర్వహించారు. తొలుత కలశ జలాలతో శుద్ధి చేసి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం రామబంటు శ్రీ ఆంజనేయ స్వామి వారికి గజపూల మాలలు, తులసి, నాగవల్లి దళాల హారాలతో సుందరంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చనలు జరిపి ఏక, ద్వి, పంచ, నక్షత్ర, కర్పూర హారతలు సమర్పించారు. ఇక చిత్తూరు నీవానది సమీపంలో నెలవైన శ్రీ కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకం జరిగింది. ప్రధాన మూలమూర్తులకు అర్చకులు ప్రదోష పూజలు నిర్వహించిన తరువాత కాలభైరవ స్వామివారికి తైలాభిషేకం జరిపారు. తరువాత పంచామృతాలు, విభూతి, పసుపు, మంచి గంధం తదితర ద్రవ్యాలతో కాలభైరవునికి అభిషేకం నిర్వహించారు. గన్నేరు, రోజా, చామంతులు, వర్ణమయ పుష్పాలతో అలంకరించి సంపెంగ, గరిక, బిల్వదళాలతో కాలభైరవ అష్టకాలను పఠిస్తూ అర్చనలు నిర్వహించారు. పంచహారతలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. శక్తిధరా శివ శక్తిమయా
సంతాన కారకుడు, మంగళకారకుడు, శివపార్వతుల ముద్దుల తనయుడు శరవణ భౌడి కళ్యాణోత్సవాలతో ఆలయాలు కళకళలాడాయి. అత్యంత సంప్రదాయబద్ధంగా సాగిన స్కందషష్ఠి ఉత్సవాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కుమారస్వామి వారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్కందషష్ఠి పూజలు విశేషంగా జరిగాయి. ముందుగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలను జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సకల ఆభరణ భూషితంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై శాస్త్రోక్తంగా కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చక్కని వేదికపై ముచ్చటైన అలంకరణలో వల్లి దేవసేన సమేతంగా స్వామివారిని కొలువుదీర్చిన అర్చకులు గణపతి పూజ, కంకణ ధారణ, యజ్ఞోపవీతం, మాంగళ్య ధారణలతో వైభవపేతంగా కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ఒంగోలు వాసుల ఇలవేల్పుగా పూజలందుకుంటున్న శ్రీ వరాల నాగేంద్రుడి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. స్కందషష్ఠి పూజల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరుడి కళ్యాణం రమణీయంగా జరిగింది. చక్కని అలంకరణలతో కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలను వేంచేపు చేసిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలతో కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు హరోం హర నామస్మరణలు చేస్తూ స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం యాదగిరిగుట్ట ధనుర్మాస శుభతో కాంతులేనుతోంది. ఈ సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో ఉత్సవమూర్తులకు తిరుప్పావై పాసురగానం వేదోక్తంగా కొనసాగుతోంది. భక్తులు భక్తి శ్రద్ధలతో దీపారాధనలను నిర్వహించి సామూహికంగా పాసుర పఠనంలో పాల్గొన్నారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు కర్పూర హారతులు అందజేశారు. టీటీడీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో భగవద్గీత శ్లోక పఠన పోటీలను నిర్వహించారు. 2వ తరగతి నుండి 5వ తరగతి వరకు, 6వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు ఈ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా ఈ పోటీలలో పాల్గొని తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.